మీదకి వచ్చినా కొరడా వదలొద్దని చెప్పానా లేదా? చెప్పావు. తప్పు చేశావా? చేశాను. అయితే ఇప్పుడు ఏం చేయాలి? దెబ్బలు తినాలి. కన్నా, దెబ్బ తగిలిందా? పోలీసు వాళ్ళు ఇంకా గట్టిగా కొడతారా? నువ్వు రోజు ఇలాగే దెబ్బలు తింటే పోలీసు వాళ్ళ దెబ్బలకు నొప్పే తెలియదు. రాజా, ఇక నీ చేతి ముందు పదులు పెట్టిన కత్తి కూడా బలాదులే. స్కూల్కి వెళ్ళు గాని వెళ్ళి స్నానం చెయ్యి. పోలీసు రంగయ్య, నేను చచ్చిపోయినా నా పంతం నెరవేరుతుంది. నువ్వు డ్యూటీలో చేయలేని మంచి పనులు నా తర్ఫీదులో వీడు చేస్తాడు. బాబాయ్, మరి డాక్టర్ గారిని పిలవనా? వద్దు బాబు, వద్దు. డాక్టరే కాదు, ఆ దేవుడు కూడా నా ప్రాణం ఆపలేడు. ఇప్పుడు నేను చస్తానన్న భయం లేదు. నా బాధ అంతా నీ గురించి. బాబాయ్, చాలా రక్తం పోతుంది బాబాయ్. పిరికి మాట చెప్పొద్దని చెప్పానా? వేతవ రక్తం పోతే పోని. ఇప్పుడు అంతకంటే విలువైంది టైం. ఈనాళ్ళు నేను చెప్పిన పాఠాలు, బతుకు పాఠాలు గుర్తున్నాయా? చెప్పు, మంచి బతుకంటే ఏది? మనకున్నది 10 మందితో పంచుకునేది. ఇన్నాళ్ళు మనం ఎవరి కోసం జేబులు కొట్టాం? మనలాంటి పేదవాళ్ల కోసం. ఇప్పుడు మనం ఎవరి జేబులు కొట్టాలి? పేదవాళ్ళని దగ్గర చేసే పెద్దల్ని, ఘరానా దొంగల్ని. పేదవాళ్ళంటే ఎవరు? నోరు లేని అమాయకులు, ఉండటానికి నీడా తినటానికి కూడు లేని వాళ్ళు. శభాష్ రాజా, శభాష్. వాళ్ళే, ఆ పేదవాళ్లే నీకు అమ్మ, నాన్న, దేవుడు, సర్వం వాళ్ళే. నువ్వు బతికేది, బతకాల్సింది వాళ్ళ కోసమే. వెళ్ళు, ఈ ఊరు వదిలిపెట్టి వెళ్ళు. వెళ్ళు బాబాయ్, నిన్ను ఇలా వదిలే. నా పేరు చెప్పి నిన్ను నువ్వు చేస్తాను. నువ్వు 100 ఏళ్ళు బతకాలి, నవ్వుతూ బతకాలి, నలుగురు కోసం బతకాలి. అప్పుడే నాకు శాంతి. వెళ్ళు రాజా, రాజా, వెళ్ళు, వెళ్ళు.